ఇంటర్ ఏ బ్రాంచ్ అయినా ఏఐ కెరీర్ కోసం వివిఐఎస్ MBS డిగ్రీలో జాయిన్ అవ్వండి. కాల్ 8125021119. ఒక మనిషి తన కష్టాన్ని మర్చిపోయి కంటి నిండా నిద్రపోవడానికి కోరుకునేది చిన్న గూడు. కానీ ఆ గూడే ఒకరోజు మృత్యువు రూపంలో మీద పడితే కంటి నిండా నిద్రలో ఉన్న పసిపిల్లలు, అభాగ్యులైన పేదలు ఒక్క క్షణంలో చెత్త కుప్పల కింద శాశ్వతంగా సమాధి అయితే ఆ కుటుంబాల ఆవేదన ఎలా ఉంటుంది? ఆఫ్రికాలోని గినియాలో ఇప్పుడు సరిగ్గా ఇదే హృదయ విదారక విషాదం జరిగింది. డంపింగ్ యార్డు చెత్త కుప్పకూలి నిద్రలోనే పేదల బతుకులు చెత్తలో కలిసిపోయాయి. గినియా రాజధాని కొనక్రీలోని దార్ ఎస్ సలాం అనేది ఆ దేశంలోనే అతిపెద్ద ఓపెన్ ఎయిర్ డంపింగ్ యార్డ్. సంవత్సరాలుగా నగరంలోని చెత్తనంతా తెచ్చి ఇక్కడే పడేస్తుంటారు. ఫలితంగా అది ఒక భారీ పర్వతంలా తయారైంది. అయితే అర్ధరాత్రి దాటాక 1 గంట 2 గంటల సమయంలో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడం మొదలైంది. ఆ జోరు వర్షానికి ఆ పెద్ద చెత్త కొండ నానిపోయి ఒక్కసారిగా కుప్పకూలింది. క్షణాల వ్యవధిలో టన్నుల కొద్ది చెత్త, బురద కింద ఉన్న గుడిసెలు చిన్న ఇళ్లపై పడడంతో వాటిలో నిద్రిస్తున్న పసివాళ్లు, ప్రజలు ఊపిరాడక ప్రాణాలు వదిలారు. ఈ ఘటనలో ఏకంగా 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడ అందరినీ వేధించే అతిపెద్ద ప్రశ్న, చెత్త కుప్పల పక్కన అసలు ఇళ్లు ఎందుకుంటాయి అని. దీని వెనుక ఉన్న అసలు కారణం పేదరికం. ప్రపంచంలోనే అత్యధికంగా బాక్సైట్ నిల్వలు ఉన్న దేశం గినియా. కానీ అక్కడి ప్రజల దైన్యం మాత్రం వర్ణనాతీతం. ఆ దేశ జనాభాలో సగం మందికి పైగా తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారు. రాజధానిలో బతకడానికి ఉపాధి లేక, ఉండడానికి సరైన ఇల్లు కట్టుకోలేక ఈ పేదలు ఏం చేస్తారంటే ఎవరు పట్టించుకొని ఈ డంపింగ్ యార్డ్ చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసుకుని జీవించడం మొదలుపెట్టారు. పైగా ఆ చెత్త కుప్పలో పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్, ఇనుప ముక్కలు ఏరుకుంటూ పొట్ట పోసుకునే నిరుపేద కుటుంబాలు వేల సంఖ్యలో అక్కడ నివసిస్తున్నాయి. బతకడానికి ఆశ్రయం లేక అదే చెత్త కుప్పను నమ్ముకున్న ఆ దుర్భర జీవితాలకే ఆ చెత్త కొండ మృత్యుశాలగా మారుతుందని వాళ్ళు ఊహించలేకపోయారు. ఈ ప్రమాదం సృష్టించిన క్షోభ అంతా ఇంత కాదు. ఒక తల్లి మీడియా ముందు రోధిస్తూ చెప్పిన మాటలు గుండెల్ని పిండేస్తున్నాయి. నేను నా 5 పిల్లలను కోల్పోయాను. నా కళ్ళ ముందే నా సర్వస్వం చెత్త కింద సమాధి అయిపోయింది. ఇప్పుడు దేవుడిపై భారం వేయడం తప్ప నేనేం చేయగలిగింది లేదు అంటూ కన్నీరు మున్నీరైంది. రెస్క్యూ సిబ్బంది చెత్తను తొలగిస్తుంటే బయటపడుతున్న మృతదేహాలను చూసి స్థానికులు గుండెలు బాదుకుని మరీ ఏడుస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతుండటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇక్కడ మరో షాకింగ్ నిజం ఏంటంటే ఈ ప్రమాదం జరగడానికి ముందే ఈ డంపింగ్ యార్డ్ అత్యంత ప్రమాదకరంగా మారిందని ప్రభుత్వానికి తెలుసు. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని అధికారులు కొద్ది కాలం క్రితమే నోటీసులు కూడా జారీ చేశారు. అంతేకాదు ఈ ఆదివారమే ఈ డంపింగ్ యార్డ్ను పూర్తిగా మూసివేయాలని కూడా నిర్ణయించారు. కానీ ప్రత్యామ్నాయ ఇళ్లు లేక నిస్సహాయతతో కొందరు అక్కడే ఉండిపోయారు. ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ పేదరిక నిర్మూలనలో ప్రభుత్వాల వైఫల్యం, కనీస వసతులు కల్పించకపోవడం వల్లనే ఇన్ని నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చెత్తా చెదారం మనుషుల ప్రాణాలను హరించే స్థాయికి చేరిందంటే మన సమాజంలో, మన విధానాల్లో ఎక్కడో తీవ్రమైన లోపం ఉందని అర్థం చేసుకోవాలి. ఆఫ్రికా గినియాలో జరిగిన ఈ దారుణం యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది. ఆఫ్రికాలో మరింత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా అంటే అవును అని మరోసారి నిజం చేసేలా ఈ ప్రమాద దృశ్యాలు చాటి చెబుతున్నాయి.